రోజు ఫోటోలు తీసుకుంటూ పోతారు. అమ్మ రోజు పాలు వినుకుంటూ వచ్చినప్పుడల్లా వాళ్ళు వీడియోలు తీస్తారు, ఫోటోలు తీసుకొస్తారు. ఇంకా దుర్మార్గం. మీరు బీసీ మంత్రులా? మీరు రైతు మనుషులు సంక్షేమం కూడా వల్ల చెట్టు పేరు చెప్పి కాయలు అనుకుంటారు. మీరు ఒక సామాన్యుడికి భూమి ఉంటే ఎవరో లేని వాళ్ళు మీ జేబులు నిండాలని బతకద్దు. మీకు మాకేమవసరం అండి? రాకొచ్చి బజార్లో వాడి బతుకు బజార్లు గీడ్చుకోవాల్సిన అవసరం మాకు ఏముందండి? మీ దుర్మార్గం వల్ల కాకపోతే మా అమ్మగారు మాట్లాడండి, దయచేసి మా బాబాయ్ మాట్లాడతాడు, మా చిన్న నేను. మీడియా మిత్రులకు నమస్తే అండి. నా పేరు రాగం మోహన్, మా సిద్దిపేట మండలం అండ్ జిల్లా రంగనాంపల్లె మిట్టపల్లి. మేము గత 80 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నాం. మాకేమో గవర్నమెంట్ జాబులు లేవు, ప్రైవేట్ జాబులు లేవు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేమే సాగులో ఉన్నాం. ప్రజెంట్లు ఇప్పుడు కూడా సాగులోనే ఉన్నాం. అందులో బర్ల షెడ్లు ఉన్నాయి, కోళ్ళ షెడ్లు ఉన్నాయి, డ్రిప్ సిస్టమ్ ఉంది. 80 సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేసుకోవడం ఇక్కడనే ఉన్నాం. మా బాపు కూడా ఇక్కడికి వచ్చేసి ఆయన కూడా 80 సంవత్సరాలే. ఇక మా బాపు అన్నములు వాళ్ళు వరంగల్ ఉంటారు, వాళ్ళ బిజినెస్లు అక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకుంటా బిజినెస్ చేసుకుంటా వాళ్ళు ఉన్నారు. మా బాపు మాత్రం అప్పుడు ఆ రోజుల్లో మా తాత రాగమల్లయ్య, మా నాన్న పేరు రాగమల్లయ్య, ఆయన ఇక్కడ పంపించిండు. నువ్వు అక్కడనే వ్యవసాయం చేసుకుంటా, అక్కడనే బతుకో, అక్కడనే ఉండిపో అని చెప్పేసి ఇక్కడికి తోలిండు సిద్దిపేటకు. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాడు ఆయన. మేము అందరం ఇక్కడనే పుట్టినాం. 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఆయన ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటా బతికిండు. ఆ ఊళ్ళో కూడా ఆయనకు ఒక పేరు ఉన్నది, మంచి పేరు ఉన్నది, ఒక పెద్ద మనిషి లెక్క మంచి గౌరవం ఉన్నది. ఆ విధంగా బతికిండు. ఆయన వ్యవసాయ భూమిలో ఎంతోమంది మా రంగదంపల్లె గ్రామంలో ఎంతోమంది కూలోళ్ళు బతికారు, కొన్ని వేల మంది కూలోళ్ళు బతికారు గత 80 సంవత్సరాల నుంచి. ఆ విధంగా సాగు చేసుకుంటా ఇప్పటి వరకు ఆయన మా బాపు చేసిండు. మా బాపు తర్వాత ఆయన కొడుకుల మేము ముగ్గురం అంటే మా అన్న పెద్ద రాగం రఘు రెండో అన్న, నా పేరు రాగమోహన్, ముగ్గురం. వాళ్ళు కూడా ఆడ వ్యవసాయం చేసుకుంటా మా పెద్దన్న రాగం రాజా ఆ బావి చుట్టూ చెట్లు కొట్టుకుంటే ఆయనతో బావిలో మిస్ అయి పడిపోయాడు, చనిపోయాడు స్పాట్లో. అందులోనే ఆయన దాన కర్మాలు కూడా అక్కడనే దొడ్డికన్నా జరిగినాయి, ఆ బావి దగ్గరనే జరిగినాయి. ఆయనకు ఆ ఇల్లు కూడా లేకుండే, ఆ బావి దగ్గరనే జరిగింది, ఆ బర్ల కొట్టాల దగ్గరనే. అది అందరూ సిద్దిపేట మొత్తం సర్కిల్లో కానీ ఎక్కడ సిద్దిపేట జిల్లా సర్కిల్లో మొత్తం అందరికీ తెలుసు. ఆ జనం కూడా ఆయన చనిపోయిన రోజు ఆ దాన కర్మాలు కూడా అక్కడనే జరిగినాయి. అది మా పాలి వాళ్ళకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఆయన చనిపోయి ఒక 10 సంవత్సరాల తర్వాత రీసెంట్లు మొన్న 2 సంవత్సరాల కింద రెండో అన్న రాగం రఘు ఆయన కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడు అక్కడనే. మా పెద్దన్న అయితే ఏడ చనిపోయాడో బావి దగ్గర, ఆయన కూడా పురుగుల మందు తాగి చనిపోయాడు. ఎందుకంటే వీళ్ళ వేధింపుల వల్ల, మా పాలెవల వేధింపు వల్ల, ఈ రాజకీయవేత్తల వేధింపుల వలన ఆయన మనసుకు చాలా బాధ అనిపించేసింది. ఇది ఏం జీవితం ఏదనేది. ఒక పురుగుల మంది తాగి చనిపోయాడు ఒక బిఫోర్ 2 సంవత్సరాల క్రితం. మరి ఈ మధ్యకాలం నుంచి ఈ విధంగా మరి పొన్నం ప్రభాకరు మరి ఆయన మంత్రి ఉండి కూడా, బీసీ మంత్రి ఉండి కూడా మరి ఏంది బీసీలకు ఇదేనా ఆయన పరిపాలన? ఆయనకు ఉన్న హోదా అయింది, ఆయన చేయవలసిన పని అయింది. ఈ ప్రైవేటు భూములకు ఒక కుటుంబం, ఒక బీద కుటుంబం, ఒక యాదవ కుటుంబంలోకి వచ్చి, కుటుంబం అన్నప్పుడు ఎన్నో ఉంటాయండి, పాలవాళ్ళు అన్నప్పుడు ఎన్నో ఉంటాయి. అందరికీ ఉన్నాయి కుటుంబాలు, అందరూ పాలవాళ్ళమే, అన్నదమ్ముల మధ్యన ఎన్నో ఉంటాయి, ఎక్కువ తక్కువ చూసుకోవడం. కానీ అవన్నీ ఏదో మేము చూసుకుంటాం. కానీ మా మధ్య నువ్వు రావడం ఏంది? ఆ కుటుంబ వివాదం దాన్ని అనుసరించుకొని నువ్వు మా దానిలోకి నువ్వు రావడం ఏంది అంటే ఓర్వలేక ఆ భూమిని చేసి మేము కాపాడుకున్నాం. మేము గట్క తినుకుంటా, మంచిలు తాక్కుంటా, కాపాడుకుంటా, అమ్ముకోకుండా నువ్వు ఉన్నాం. కానీ నువ్వు ఏంది అంతా దొంగ? మా పాలోళ్ళు ఏదో ఒకటి నీ దగ్గరకు వాళ్ళను అనుసరించుకొని వాళ్ళు ఏదో చెప్పి వాళ్ళ మాటలు విని అవి ఎప్పుడో గతంలోనే అయిపోయినాయి. మా తాతగారు రాగమల్లె అప్పుడే 85లోనే మా పంచోడు ఇప్పుడు మా అబ్బాయి చూపించినట్టు అది ఎప్పుడో అయిపోయింది. అది అక్కడ వాళ్ళకి అయిపోయింది, ఇక్కడ మాకు వచ్చేసింది, మా బాబుకి వచ్చేసింది సిద్దిపేటలో ల్యాండ్. అప్పటికే కొంత ఆయన బతుకున్నప్పుడు కొంత అమ్మిండు, వాళ్ళకి ఇచ్చేసిండు వరంగల్. మిగతా భూమి మా నాన్నగారికి రాసి ఇచ్చేసిండు. పంచోన్నామకాది ఇప్పటికీ ఉండదు మా దగ్గర. మరి ఆ విధంగా మేము అప్పటి నుంచి ఇంతవరకు ఎవ్వరు ఇన్వాల్వ్ కాలే.
ఏ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కాలే. కాకపోతే మా కుటుంబంలో మేమే అది వాళ్ళు ఏదైనా అప్లికేషన్లు ఇవ్వడం ఎంఆర్ఓ ఆఫీసులో, ఆడిఓ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో ఇవి నడుస్తూనే ఉన్నాయి. అంత మటుకే కానీ ఈ రాజకీయ నాయకులు మా మధ్యన ఇంతవరకు ఎవరు రాలే. ఇప్పుడు వచ్చింది ఫస్ట్ ఈయననే, పొన్నం ప్రభాకర్ గారు. పొన్నం ప్రభాకర్ అన్న ఆయన అశోక్ కొడుకు పేరు మీద అంతా దొంగ రిజిస్టర్లు చేసుకున్నారు. ఇదంతా వాళ్ళు చెప్పినట్టు